హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియోలో వచ్చేసప్పటికి నేను ట్రైన్ ట్రావెల్ వ్లాగ్ అనేది చేయబోతున్నాను. అది నెక్స్ట్ డే అనమాట షూట్ చేశాను. ఆ రోజు దిగిన మార్నింగ్ 3 o'clock దిగాం కదా. సో ఇప్పుడు టైం వచ్చేసప్పటికి మనకి 5:30 అలా అవుతుంది. సో మనకి అపాయింట్మెంట్ ఇచ్చేటప్పటికి హాస్పిటల్కి మేము సిఎంసికి వెళ్తున్నాము. ఇది హాస్పిటల్ అనమాట. మాకు 7:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో 6:30కే మేము బయలుదేరిపోయాము. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకెంత టైం పడుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అంటున్నాను. ఇక్కడ ఇడ్లీ నాకైతే అసలు నచ్చలేదు. ఆ ఇడ్లీ కూడా చాలా సాగుతుంది అనమాట. అండ్ అది మార్నింగ్ కాబట్టి అండ్ 6:45 టైం కాబట్టి అసలు తినాలనిపించలేదు కూడా. సో కష్టపడి అది కంప్లీట్ చేశాను ఆ 2 ఇడ్లీలు కూడా. నాకైతే ఇడ్లీ అయితే అంత నచ్చలేదు. సాంబార్ అయితే కొద్దిగా బాగానే ఉంది కానీ సో హాస్పిటల్ టైం అయిపోతుందని ఫాస్ట్గా మనకి అపాయింట్మెంట్ ఇచ్చిన టైం కల్లా మనం వెళ్ళాలి కదా. సో అందుకు బయలుదేరిపోయాం. ఇప్పుడైతే మేము అది హాస్పిటల్లోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చాలామంది వెయిటింగ్ హాల్ ఉన్నది. ఇక్కడ ఇది రాణిపేట్ క్యాంపస్ అనమాట. అది పాతదేమో ఊర్లో ఉన్నది కాకుండా ఇది వేరే క్యాంపస్. ఈ క్యాంపస్కి ఇచ్చారు మనకి అపాయింట్మెంట్. సో ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి లోపలికి అలో చేసినప్పుడు అసలు షూట్ చేయకూడదు అనమాట. అందుకే ఏమీ షూట్ చేయలేదు. చాలామంది రిటర్న్ 5 hours ఫస్ట్ టైం కాల నేను డాక్టర్ అపాయింట్మెంట్కి 5 hours వెయిట్ చేసాం మేము. అండ్ ఆ రోజే రిటర్న్ అయిపోయాము. అది కాట్పాడ్ జంక్షన్ తీయలేకపోయాను నేను. అది టైర్డ్గా ఉండడం బట్టి ఫాస్ట్గా ఎలాగైనా వెళ్ళిపోయి వైజాగ్ వచ్చేయాలని చిరాకు మీద అది ఈ జంక్షన్లో అనమాట. అక్కడ టికెట్ తీసేసుకొని బయలుదేరిపోయాము. సో ఇక్కడ నుంచి మేము తిరుపతికి బయలుదేరాము అనమాట. కాట్పాడి టు తిరుపతి. ఇది కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. దీని నుంచి మేము తిరుపతి ఎక్స్ప్రెస్కి అని బయలుదేరాము. ఇది తిరుపతికి వెళ్ళడానికని. ఇక్కడ మేము ఇంకా డౌన్కి ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్తున్నాం అనమాట. ఆ రోజంతా కొంచెం అంత ఎండగా లేదు కాబట్టి కొంచెం సేఫ్ అనిపించింది. కొంచెం క్లౌడీగా ఉండడం బాగానే ఉంది అనమాట. సో మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మనకి తిరుపతికి వెళ్ళడానికి 3 hours టైం అనమాట. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే 2 hours వెళ్ళిపోతుంది కానీ ఆ ట్రైన్ చాలా స్లోగా తీసుకొని వెళ్ళాడు. 3 hours చేశాడనమాట, ఎక్కడ సిగ్నల్స్ లేవని చెప్పేసి. నాకైతే 3 hours పట్టింది తిరుపతి జంక్షన్కి వెళ్ళడానికి, తిరుపతి స్టేషన్కి వెళ్ళడానికి అనమాట. అండ్ తిరుపతి స్టేషన్కి మనకి 3 hours పడుతుంది టైం అనేది వచ్చేసరికి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ కామెంట్ కూడా చేయండి అనమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి జస్ట్ నార్మల్ది కదా ఇది. సో నార్మల్ ఎక్స్ప్రెస్ అనమాట. 3 hours జర్నీ కదా. నెక్స్ట్ మాకు రిటర్న్ వచ్చేటప్పటికి మేము ఏమి రిజర్వేషన్ ఏమీ చేయించుకోలేదు. సో జనరల్ టికెటే అనమాట. సో మనకి ఇక్కడ వేలూరు నుంచి మనకి ఆంధ్ర బార్డర్ అయితే 9 kilometers అనమాట డిస్టెన్స్. సో అందరు ఇక్కడ తమిళ్ తెలుగు రెండు మాట్లాడుతున్నారు. అది కొంచెం మనకి హ్యాపీ అనిపించింది. తమిళ్లో అంత అంటే తమిళ్ అంతగా మాట్లాడలేదు, తెలుగు మాట్లాడిన కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఆ రోజు ఎక్కేసాము అండ్ నైట్ అంతా ట్రైన్లోనే ఉన్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రాజమండ్రి వచ్చేసింది. ఆ గోదావరి బ్రిడ్జ్ నేను తీసాను నేను. గోదావరి బ్రిడ్జ్ మొత్తం తీసాను అనమాట. అంటే వెళ్ళేటప్పుడు ఎలాగో గోదావరి బ్రిడ్జ్ నేను చూడలేదు, పడుకుని పోయాను కాబట్టి. రిటర్న్ వచ్చేటప్పుడు ఎలాగైనా తీయాలని తెలివేసి కూర్చున్నాను నేను. అండ్ మార్నింగ్ కాబట్టి సో నేను ఇది తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కామన్నమాట. తిరుపతి నుంచి వైజాగ్ రావడానికి నైట్ 8 o'clock ఎక్కాము. అక్కడ తీయలేదు నేను, చాలా రష్గా ఉండడం కదా. అండ్ మేము వచ్చేది జనరల్లో కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలి, రీచ్ అవ్వాలి అని ఆ థాట్లోనే ఉన్నది తప్ప ఇంక నేను ఏమైతే వీడియో కూడా షూట్ చేయలేకపోయాను. ఇది వచ్చేటప్పటికి మనకి రాజమండ్రి వచ్చేటప్పటికి మాకు 10:30 అలా అయిపోయిందనమాట. సో అది నేను షూట్ చేశాను. చాలా వరకు అయితే నేను షూట్ చేయలేకపోయాను నేను, టైర్డ్ వల్ల చాలా చిరాకు వచ్చేసింది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంది అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.